పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు ఏమేం చేసిండ్రో వాళ్ళు చేసిన పనులేమున్నాయో అన్ని మారుస్తాం, ఇంకా కొత్తగా చేస్తామని మరీ చెప్పిండు ముఖ్యమంత్రి సారు. అన్నట్టుగానే ఒక్కొక్కటి మార్చుకుంటూ వస్తుండు. ఇప్పటికే టీఎస్ ను టీజీ అని మార్చిండు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండు, సచివాలయంలో మార్పులు చేర్పులు చేసిండు. ఇప్పుడు ధరణి పోర్టల్ జాగల భూభారతి అనే పోర్టల్ చాలు చేయబోతాండు. భూముల పంచాయతీలే లేకుండా చేస్తాం, ఎవరి భూములు వాళ్ళకే ఉండేటట్టు చూస్తాం అని ఎలక్షన్లప్పుడు గట్టిగానే ప్రచారం చేసిండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. పాత సర్కారు వాళ్ళు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ మీద గట్టిగానే ఆడిపోసుకున్నారు. ఇక ఇన్నొద్దులకు ధరణి జాగల ఇప్పుడు కొత్తగా భూభారతిని తీసుకొస్తాండ్రు. సోమవారం నాడు సీఎం సార్ చేతుల మీదకి వెళ్లి భూభారతి పోర్టల్ సురువైతుందట. తొలుత రాష్ట్రం అంతటా కాకుండా ఓ 3 మండలాలలో పెడతారట. ఆ 3 మండలాల ఊరూరా మీటింగులు పెట్టి భూభారతి పోర్టల్ ఎట్టెట్ట పనిచేస్తుంది, భూమి పంచాయతీలు అన్ని ఎట్టెట్ట తస్ప చేస్తారు, అన్ని తీర్ల పబ్లిక్ కు పూజ ఉంచుతారట. 3 మండలాలకు ఆఫీసర్లు పోయి ఊరూరు తిరుగుతారట. పబ్లిక్ ను ఊకబెట్టి మాట్లాడతారట. ధరణిల పేర్లు తప్పువాడు, ఒకళ్ళ భూమి ఇంకోళ్ళ పేరు మీదకి ఎక్కుడు, గీసోంటి కిరికిరిలు అన్నిటికీ భూభారతి పోర్టల్ తోని పరిష్కారం చూపిస్తారట. పని పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు ధరణి పోర్టల్ తోని ఏం చేసిండ్రు, ఏం నడిచింది అనేది పబ్లిక్ కు చెప్తారట. జూన్ నెల నాటికి రాష్ట్రం అంతటా భూభారతి తీసుకురానికే చూస్తున్నారట. సోమవారం 5 గంటలకు భూభారతి పోర్టల్ పనిచేసుడు చాలా అవుతుందా అంటున్నారు. పబ్లిక్ కు రైతులకు సుత అల్కగా అర్థమయ్యే భాషల భూభారతిని తయారు చేసిండ్రట. మరిగా ధరణితోని అంత ఆగమాగమైంది అన్నారు. ఇప్పుడు భూభారతితోని ఎట్టట ఎలుగుల చేస్తారో చూడాలి సర్కారోళ్ళు అనుకుంటారా అందరూ. ఏమైతే గాని జర గెట్టు పంచాదులు కాకుండా చూడిర్రి సార్లు అని అడుగుతాండ్రు ఇంగింతమంది.